Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీ దేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. హైహయ వంశమునందలి క్షత్రియులు భృగువంశీకులైన బ్రాహ్మణులను సంహరించుట. దేవి కృపతో ఒక భార్గవ బ్రాహ్మణుని తొడ నుండి తేజస్సంపన్నుడైన బాలకుడు ఉత్పన్నమగుట. నిరాశ్రయులైన హైహయ క్షత్రియులు ఆ పతివ్రత బ్రాహ్మణుని శరణుజొచ్చారు. వెంటనే వారు నేత్రములందు వెలుగును ప్రసాదించమని ఆమెను ప్రార్థించారు. ఇలా అడుగుతున్నారు: భద్రురాలా తల్లి, నీవు ప్రసన్నురాలు అవుము. మేము నీ సేవకులము. ఇందులో ఏ సందేహమునూ లేదు. పాపబుద్ధి కారణమున క్షత్రియులమైన మా వలన గొప్ప అపరాధము జరిగినది. దీని ఫలితముగా నీ దృష్టి పడుట తోడనే మేమందరము గ్రుడ్డివారమైతిమి. భామిని, జనుషాంధుల వలె మేము నీ ముఖమును చూచుటకు కూడా అసమర్థులమైతిమి. నీవు అద్భుత తపోబల సంపన్నురాలవు. అందువలన నిన్ను మేమెట్లు ఎదిరించగలము? మాననీయురాలా, ఇప్పుడు మేము నీ శరణు జొచ్చితిమి. అంధత్వము మరణము కంటే కూడా మిక్కిలి కష్టము కలిగించును. అందువలన మాకు నేత్రములు ప్రసాదించి అనుగ్రహింపుము. మరలా దృష్టిని ప్రసాదించి క్షత్రియులగు మమ్ములనందరినీ నీ సేవకులుగా చేసుకొనుము. నీచబుద్ధి గల మేము శాంతచిత్తులమై మా స్థలములకు వెళ్ళిపోయేదము. దీని తరువాత ఇంకెప్పుడునూ ఇట్టి అసహ్యకరమైన కార్యమును మేము చేయము. నేటి నుండి భార్గవులందరికీ మేము సేవకులమైతిమి. ఇందులో ఏ సందేహమునూ లేదు. అజ్ఞానముతో మా వలన జరిగిన అపరాధమును మన్నింపుము. ఇప్పటి నుండి ఎప్పుడూ కూడా భార్గవులతో క్షత్రియులకు వైరభావం ఉండదు. మేము ఈ ప్రతిజ్ఞ చేయుచున్నాము. హైహయులతో కలిసి మీరు సుఖముగా కాలము గడపవచ్చును. అమ్మా, నీవు పుత్రవతివి కమ్ము. మాకు శరణమొసగుము. కళ్యాణి, నీవు ప్రసన్నురాలవు కమ్ము. ఇంకెప్పుడునూ మేము నిన్ను ద్వేషింపము. వ్యాసుడు చెప్తున్నాడు: రాజా, హైహైల మాటలను విని బ్రాహ్మణి ఆశ్చర్యమునకు హద్దులు లేవు. చేతులు జోడించి ఎదుట నిలబడి ఉన్న నేత్రహీనులకు క్షత్రియులను ఓరడించుచు క్షమాశీలయగు బ్రాహ్మణి వారితో చెప్తోంది: క్షత్రియులారా, నా ద్వారా మీ దృష్టి హరింపబడలేదు, ఇది నిశ్చితము. నాకు మీ మీద కోపం కూడా లేదు. దీనికి వాస్తవిక కారణము తెలిపెదను వినుము. ఇప్పుడు భృగుకుల దీపకుడగు ఈ బాలకుడు నా తొడ నుండి ఉద్భవించెను. మీరు ఇతని కోపమునకు గురి అయ్యారు. రోషముతో ఈ బాలకుడే మీ నేత్రములను స్తంభింపజేశాను. నా బంధువులనందరినీ, గర్భస్థ శిశువులను కూడా ఈ క్షత్రియులు వధించారని ఇతనికి తెలిసిపోయింది. భృగువంశీయులు నిరపరాధులు, ధర్మాత్ములు, తపస్సంపన్నులు. మీరు వీరిని సంహరించున్నప్పుడే ఈ బాలుడు నా గర్భమున ప్రవేశించెను. ఇతనిని 100 సంవత్సరముల నుండి నేను నా గర్భమున మోయిచున్నాను. ఇతడు షడంగములతో కూడిన సకల వేదములను మిగుల సులభముగా అధ్యయనము చేసెను. భృగువంశమును ఉద్ధరించుటకే ఇతడు ప్రకటమయ్యను. ఇతడు గర్భమునందే సకల శాస్త్రములను అభ్యసించెను. తమ పితరులు సంహరింపబడగా ఇతడు కుపితుడై మిమ్ములను వధించుటకు ఉత్సుకుడయ్యను. ఈ నా పుత్రుడు భగవతి జగదంబ కృపావిశేషమున ఉత్పన్నుడయ్యను. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.